కాకపోతే ఇలా ఇటు నుంచి అటు జారుతుంది. అది పోతున్నా పోయినా నేనేది ఉందంటే ఇది హైట్లో ఉంది అక్కడ కూడా. ఇది లెఫ్ట్ పక్కనే రోడ్ అటు పక్క 10 మంది 10 మంది వెళ్తే ఆ వెహికల్స్ వస్తే మనం పడతాం. ఓకే నేను ఇక్కడ స్పాట్లో ఉన్నాను. లోపలనే వాటర్ అవి తీసుకొని రావాల్సిందంటే ఈ రెండు బీజేపీ సార్ అటు ఇటు కూడా మనం కొద్దిగా ఓపెన్ చేయాల్సిన చేస్తారు. సేవింగ్ సైడ్ ఎవరికైనా వచ్చా రాలేదు, నేను ఇక్కడే ఉంటాను. తర్వాత ఈ రోడ్డు అది మరలాంటి ఒక దగ్గర స్కూటర్ కొట్టేయండి. ఈ వాటర్ తప్పది వెళ్ళినప్పుడు ఆ లెవెల్ నుంచి ఏమ్మా ఆ లెవెల్ నుంచి ఇక్కడ 10 అడుగులు 20 అడుగులు తీసేది. ఆ లెవెల్ తీసేసా ఇలా పడి మళ్ళీ ఈ ట్రైన్ నుంచి మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ అందుకనే నగరం ఈ ప్రాజెక్ట్కి అట్లాగే అయితే మెజారిటీ వాటర్లో వాటర్ యాక్చువల్గా పోవటం జరిగింది. అయితే 61, 62, 63, 64లో ఇంకా వాటర్ ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కంట్రిక జంక్షన్ నుంచి మున్నాబోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఒకవైపు కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది. ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప 61, 62, 63, 64 వాటర్ పోతుంది. నేను యాక్చువల్గా దీన్ని పరిశీలించిన అధికారులందరూ యాక్చువల్గా స్టడీ చేశారు. అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్నార్ రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు
తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక 10 పాయింట్స్లో కట్ చేయమన్నారు రోడ్డు. కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి పోతుంది. అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ రైతంతా ఈ 10 పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నారు రోడ్డుని జేసీబీలు 10 జేసీబీలు తెప్పించారు, పక్కన తెప్పించారు, వాటి ద్వారా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగంగా కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్ తీసుకుంటే కనీసం 6 అడుగులు ఉంది, 6 అడుగులు ఉంది. కానీ సెంట్రల్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలకి పోవట్లేదు. అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అధికారులు స్టడీ చేశారు. ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదని కట్ చేస్తున్నారు. ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి 61, 62, 63, 64లో ఉండే నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు. అధికారులు చాలా బాగా చేస్తారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తాను.